నిన్న నైట్ నేను చేసుకున్న డిన్నర్ రెసిపీస్ చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇడ్లీ పిండి కొంచెమే ఉందనమాట. దాన్ని తీసుకొచ్చి బయట పెట్టేశాను. దానిలోకి చట్నీ కోసం పుదీనా, కొత్తిమీర అనవసరంగా పోతున్నాయని చెప్పనేసి నేను గ్రీన్ చట్నీ చేసి పెట్టేసుకున్నాననమాట. పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లం, సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం లెమన్ పిండేసుకొని చేసేసుకున్నాను. తర్వాత ఇడ్లీ ఒకవైపు పోసేసాను. నెక్స్ట్ రెడ్ చట్నీ కోసం అనేసి టమోటాలు, పచ్చిమిర్చి, కొంచెం అంత ఉప్పు, వాటర్ వేసేసుకొని ఇంకో వైపు పెట్టేసి చట్నీ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ రెండు బాయిల్ అయ్యేలోపు గోధుమ పిండి కలిపేసుకున్నాను అనమాట. చపాతీ కోసం ఉప్పు కొంచెం అంత హాట్ వాటర్ వేసామనుకోండి, హాట్ వాటర్ వేసేసి నేను చూపిస్తున్నట్టుగా మసాజ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీలు. దాన్ని కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఈ లోపు ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. ఇడ్లీ తీసి హాట్ బాక్స్లో వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం తొందరగానే ప్రిపేర్ చేసేసుకున్నాను కాబట్టి హాట్ బాక్స్లో వేసుకున్నాను ఇడ్లీ. నెక్స్ట్ అయితే చపాతీలోకి రాజ్మా కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆల్రెడీ రాజ్మా ఫ్రిడ్జ్లో బాయిల్ చేసి ఉంటుంది. అలాగే టమాటో ప్యూర్ ఇంట్లో ఉంటుంది కాబట్టి కర్రీ కూడా ఫాస్ట్గా చేసేసాను. తర్వాత కొంచెం గోధుమ పిండి ఎక్కువ అయిపోతే తీసి ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. 2 days వాడుకోవచ్చు. అయినా చపాతీలు చేయాలంటే కొంచెం త్వరగానే స్టార్ట్ చేస్తాను అనమాట డిన్నర్ ప్రిపేర్ చేయడం. ఇదంటే ఇవాళ రెసిపీస్. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి బంగారమ్స్. బాయ్.